హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు నిన్నటి రోజున బంగాళాఖాతంలో ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆనుకొని సముద్ర మట్టానికి సగటు వచ్చేసి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే ఒకటి విస్తరించడం జరిగిందనమాట. దీంతో పాటుగా వచ్చేసి మనకు ఈ యొక్క నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరొక అల్పపీడనం కూడా ఏర్పడడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో గత రాత్రి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షాలు అనేటువంటివి అయితే మొదలైపోయాయి అన్నమాట. అయితే ఈరోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో. రెండు ఉపరితల ఆవర్తనాలు అయితే ఉన్నాయన్నమాట మనకు. అటు కోస్తాంధ్ర తీరాలకు ఆనుకొని ఒకటి అండ్ అదేవిధంగా ఈ యొక్క తమిళనాడు తీరాలకు ఆనుకొని రెండు అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకు తమిళనాడు తీరాలకి అనుకున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తిరుపతి డిస్టిక్, ఓకేనా, చిత్తూరు, వాటన్నిటికి సంబంధించి కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అనమాట. కాబట్టి రానటువంటి 24 గంటల పాటు రేపు సాయంత్రం వరకు కూడా వెదర్ ఎలా ఉండబోతుంది ఈ విషయం గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఈ యొక్క వెదర్ సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్తో చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాం. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావాలతో రానున్నటువంటి 24 గంటల వరకు అంటే ఈరోజు ఇప్పటి నుంచి రేపు సాయంత్రం వరకు వెదర్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మనం కొంచెం కొంచెంగా ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓకేనా. ఇక్కడ చూడొచ్చండి, మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఒకటొచ్చి ఈ యొక్క కోస్తాంధ్ర తీరాలకి ఆనుకుని ఒకటైతే ఏర్పడడం జరిగిందనమాట ఈ ప్రాంతంలో. దాని తర్వాత ఇటు సైడ్ తమిళనాడు తీరాలకు ఆనుకొని ఇంకొక అల్పపీడనం అనేటువంటిది ఏర్పడడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతానికి వాటి ప్రభావంతో ముఖ్యంగా వచ్చేసి మనకు కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ విజయవాడ, విశాఖపట్నము, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, ఏలూరు, ఓకేనా, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఇటు సైడ్ వచ్చేసి చెన్నై, ఈ తమిళనాడు తీరాలకు ఆనుకొని ఏర్పడింది కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి చెన్నై కూడా మనకు కొంచెం వర్షపాతం అనేటువంటిది అయితే ఎక్కువగా నమోదవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క బ్లూ కలర్లో ఉంది మొత్తం కూడా ఈ వర్షపాతమేనమాట, ఓకేనా. ఇటు సైడ్ వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు మంచిర్యాల, హైదరాబాదు, మహబూబ్ నగర్, కర్నూలు, ఓకేనా, ఈ బళ్ళారి కావచ్చు. దీని తర్వాత వచ్చేసి విజయపూరు, ఈ సోలాపూరు, ఈ యొక్క ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంచెం మోస్తరు నుంచి భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది అనమాట ఈరోజు రాత్రి లోపల, ఓకేనా. ఇకపోతే మనకు ఈరోజు రాత్రి లోపల ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడతాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రేపు మనకు ఎర్లీ మార్నింగ్ అయితే తెలుసుకుందామండి ఈ అల్పపీడనాల ప్రభావంతో. ఇక్కడ చూడొచ్చు ఈ పుదుచ్చేరి, ఈ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వచ్చేసి అల్పపీడనం అంటే ఈ యొక్క తమిళనాడు తీరాలకి ఆనుకొని ఏర్పడిందని చెప్పాను కదా, ఇక్కడి నుంచి అయితే ఈ దిశకైతే కదులుతుంది అనమాట. అయితే మనకు ఈ కోస్తా తీరాలకి ఆనుకున్నటువంటి ఏర్పడినటువంటి అల్పపీడనం వచ్చేసి ఈ దిశకైతే కదులుతూ వెళ్తుంది అనమాట, ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ యొక్క అల్పపీడనాలు అనేటువంటివి రేపు ఈవినింగ్ లోపల అంటే సాయంత్రం లోపల ఎక్కువగా ఇదంతా కూడా విస్తరించిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు కొంచెం కొంచెంగా అవి కదులుతూ బలపడుతూ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, దాని తర్వాత ప్రొద్దుటూరు కావచ్చు, కడప, ఒంగోలు, ఈ యొక్క జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎక్కువ వర్షపాతం అయితే ఉంటుందన్నమాట. రేపు సాయంత్రానికి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ యొక్క ప్రాంతాల మీదకైతే కదులుతుంది అనమాట, వెళ్తుంది, ఓకేనా. మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఈ తమిళనాడు తీరాలకు ఆనుకున్నటువంటి అల్పపీడనం కూడా ఇది కూడా కొంచెం కొంచెంగా ఈ దిశగా అయితే కదులుతూ వెళ్తుంది అనమాట, ఓకేనా. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు రేపు నైట్ లోపల ఈ యొక్క అల్పపీడనాలన్నీ కూడా ఇక్కడ వరకు అయితే వచ్చేసి కదులుతూ మనకు ఈ యొక్క అరేబియా సీస్ ఏదైతే ఉందో ఆ యొక్క అరేబియా సీస్లో అయితే కలిసిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అల్పపీడనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా కదులుతూ ఈ బెంగళూరు కావచ్చు ఈ ప్రాంతాల మీదుగా వెళ్ళి ఇక్కడైతే
అల్పపీడనాలు అనేటువంటివి తీరం అయితే దాటేస్తాయి అనమాట. సో రేపు నైట్ వరకు వచ్చేసి మనకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు అనేటువంటివి అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. సో మనకు వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తానండి. సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోకు లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.